హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము ప్రతిరోజు టెట్ సీటెట్ డిఎస్సికి సంబంధించి ప్రీవియస్ పేపర్లో వచ్చినటువంటి బిట్స్ని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నాం. ఈ వీడియోలో 2016లో వచ్చినటువంటి బయోలాజికల్ సైన్స్కి సంబంధించిన ప్రశ్నలను క్షుణ్ణంగా ఎస్ఆర్జీ మెంబరు బయాలజీ నిష్ణాతుడు అయినటువంటి డి కృష్ణారావు గారిచే మనం విందాం. చక్కగా అందరూ వినండి, చూడండి. అర్థం కాకపోయినట్లయితే, ఎక్కడైనా డౌట్లు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో క్లియర్గా తెలియచేయండి. మీకు నచ్చినట్లయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కృష్ణారావు గారిచే బయలాజికల్ సైన్స్ బిట్స్ వివరణ. టెట్ కోసం బయాలజీ సంబంధించినటువంటి మోడల్ పేపర్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక్కడ మొదటి ప్రశ్న వచ్చేసేసి, అమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ మేక్స్ అస్ టు రికగ్నైజ్ ద ఇంపార్టెన్స్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ ఈజ్. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ వచ్చేసేసి బయాలజీ, ఫిజిక్స్, జియాలజీ, కెమిస్ట్రీ. సో తెలుగు మీడియంలో కూడా మనం ఒకసారి పరిశీలించినట్లయితే, క్రింది వానిలో జీవ వైవిధ్య ప్రాధాన్యత పరిరక్షణను గుర్తింపజేసేది జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, భూగర్భ శాస్త్రం, రసాయన శాస్త్రం. ఇందులో సరైన ఆన్సర్ ఏంటంటే బయాలజీ. సో బయాలజీ మీన్స్ బయో మీన్స్ లైఫ్, లాగస్ మీన్స్ శాస్త్రము అంటాం. సో బయాలజీ జీవశాస్త్రము, జీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని జీవశాస్త్రం అంటాం. కాబట్టి ఇక్కడ జీవ వైవిధ్య ప్రాధాన్యత, జీవ వైవిధ్యం అంటే జీవులు అంటే అవి మొక్కలు మరియు జంతువులు, ఇతర కీటకాలు, సూక్ష్మజీవుల గురించి అధ్యయనం చేసేది జీవశాస్త్రం. కాబట్టి మొదటి ఆప్షన్ కరెక్ట్. ద లార్జెస్ట్ సెల్ ఈజ్, ఫస్ట్ ఆప్షన్ nerve cell, second option egg of an ostrich, third one dermal cell, fourth one cell of an elephant. సో లార్జెస్ట్ సెల్ అంటే అతిపెద్ద కణం ఏమై ఉంటుంది? సాధారణంగా మనము ఇక్కడ చూసినట్టయితే నర్వ్ సెల్ అంటే నాడీ కణం. నాడీ కణం అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఎగ్ ఆఫ్ అన్ ఆస్ట్రిచ్, ఆస్ట్రిచ్ ఎగ్, ఆస్ట్రిచ్ ఉష్ణపక్షి అంటాం. దీని యొక్క ఎగ్ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది. ఎగ్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ సెల్. గుడ్డు అనేది ఒక కణంగా చెప్పుకుంటాం. సో ఆస్ట్రిచ్ గుడ్డు అనేది అతిపెద్ద కణంగా మనం చూస్తాం. తర్వాత ప్రశ్న, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ద ఫాల్స్ వన్ ఈజ్. ఫస్ట్ ఆప్షన్ ద సైజ్ ఆఫ్ ద ఆర్గానిజం డిపెండ్స్ ఆన్ ద షేప్ ఆఫ్ ద సెల్ ఇన్ ఇట్. Second option, the size of the organism does not depend on the shape of the cell in it. Third option, the size of the cell is related to its function. The size of the organism depends on the number of cells in it. ఇది ఫోర్త్ ఆప్షన్. సో ఇక్కడ ఫాల్స్ వన్ అంటే కరెక్ట్ కానిది, సరైన సమాధానం కానిది ఏంటి, దేనికి సంబంధించింది ఇది అంటే ఒక జీవి యొక్క పరిమాణం అనేది. ఒక జీవి యొక్క పరిమాణం అనేది దేని మీద ఆధారపడి ఉండదు. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద సైజ్ ఆఫ్ ద ఆర్గానిజం డిపెండ్స్ ఆన్ ద షేప్ ఆఫ్ ద సెల్స్ ఇన్ ఇట్. ఇది ఫాల్స్. అంటే ఒక జీవి యొక్క పరిమాణం ఆ జీవిలోని కణాల ఆకారం మీద ఆధారపడదు. దేని మీద ఆధారపడుతుంది అంటే ఆ జీవిలోని కణాల యొక్క ఆకారం మీద ఆధారపడదు అది. కాబట్టి ఆ జీవి యొక్క పరిమాణం ఆ జీవిలో కణాల యొక్క సంఖ్య పైన ఆధారపడుతుంది, అంతేగాని ఆ కణాల యొక్క ఆకారం మీద ఆధారపడదు. ఇట్స్ నాట్ ద సైజ్ ఆఫ్ ద ఆర్గానిజం డిపెండ్స్ ఆన్ ద నంబర్ ఆఫ్ సెల్స్ ఓన్లీ, బట్ నాట్ షేప్ ఆఫ్ ద సెల్. నెక్స్ట్ క్వశ్చన్, ద కరెక్ట్లీ మ్యాచ్డ్ వన్ ఇన్ ద ఫాలోయింగ్ ఈజ్. ట్యాప్ రూట్, ప్యారలల్ వెనేషన్, ట్యాప్ రూట్, రెటిక్యులేట్ వెనేషన్, ఫైబ్రస్ రూట్స్, రెటిక్యులేట్ వెనేషన్, ఫైబ్రస్ రూట్స్, డైకాట్. ఇక్కడ కింది వల్ల సరిగ్గా జతపరచబడింది. అంటే వేరు వ్యవస్థకు ఈనెల వ్యాపనానికి మధ్య సంబంధం ఉంటుంది. వేరు వ్యవస్థను బట్టి
ఈ నెల వేపనాన్ని బట్టి అది ఏ తరగతికి చెందిందో ఆ మొక్కను తెలుసుకోవచ్చు. సో ట్యాప్ రూట్ సిస్టమ్ ఉన్నప్పుడు ప్యారలల్ వెనేషన్ ఉండదు, రెటికులేట్ వెనేషన్ ఉంటుంది. ట్యాప్ రూట్, రెటికులేట్ వెనేషన్ ఈజ్ కరెక్ట్. సో ఫైబరస్ రూట్స్ అనేది ప్యారలల్ వెనేషన్ ఉంటుంది. సో ఫైబరస్ రూట్స్ అనేది డైకాట్ ఉండదు, మోనోకాట్ ఉంటుంది, ఏకదళ బీజాలు ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ తల్లివేరు వ్యవస్థ ఉన్నట్లయితే దాంట్లో జాలాకార ఈనెల వేపన ఉంటుంది. మనం పత్రాలలో జాలాకార ఈనెల వేపన ఉన్నట్లయితే దాని యొక్క వేరు వ్యవస్థ తల్లివేరు వ్యవస్థ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మందార కానీ ఇవన్నీ కూడా జామ, మందార, మామిడి ఇవన్నీ దీని కింద వస్తాయి. ఈ తర్వాత బోన్ అండ్ మజిల్ ఆర్ జాయిండ్ టుగెదర్ విత్ బోన్ అండ్ మజిల్ ఆర్ జాయిండ్ టుగెదర్ విత్ టెండన్స్, లిగమెంట్, జాయింట్, cartilage. So bone and muscle are joined together with the tendons only. So ligament means here, ligament means bone to bone. So ligament attach the two bones, bone to bone attached with ligament. So bone to muscle attached with the tendons. This is the difference between tendons and ligament. So joint means where the two bones are joined. So ఎముకలను కండరాలతో కలిపేవి ఏంటంటే టెండాన్స్, ఎముకలను ఎముకలతో కలిపేటివి లిగమెంట్. సో ఈ విధంగా రెండు ఎముకలు కలిసే ప్రాంతాన్ని కీళ్ళు అంటాం. ఎముకల్లో ఉండేటటువంటి కణజాలం మృదులాస్థి కణజాలం అంటాం. సో ఈ విధంగా ఫస్ట్ వన్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ చూడండి, హనీ బీ, సిల్క్ వామ్, ఫిష్ అంటే వీటి యొక్క స్టడీ. హనీ బీ అంటే తేనెటీగల గురించి అధ్యయనం చేసే శాస్త్రం హనీ బీ. హనీ బీ అంటే మనకి ఏమొస్తుంది, సిల్క్ వామ్, అదేవిధంగా ఫిష్. సో హనీ బీ అనేది తేనెకు సంబంధించింది కాబట్టి హనీ బీది ఎపికల్చర్, సిల్క్ వామ్ సెరికల్చర్, ఫిష్ అంటే నీటిలో ఉంటుంది కాబట్టి ఆక్వాకల్చర్. సో A2B3C1. సో ఇక్కడ ఈ విధంగా తేనెటీగలు అంటే ఎపికల్చర్, పట్టుపురుగులు సెరికల్చర్, చేపలు అనేవి ఆక్వాకల్చర్. థర్డ్ ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, an example for short night duration plant. షార్ట్ నైట్ డ్యూరేషన్ అంటే స్వల్ప రాత్రికాల పంటకు ఉదాహరణ. అంటే ఇక్కడ పగటి కాలం ఎక్కువ ఉండి రాత్రికాలం తక్కువగా ఉండే సమయంలో పండేటటువంటి పంట ఏది అనేది ఇక్కడ చూసినట్లయితే దీంట్లో సరైనటువంటి ఆన్సరు చూసినట్లయితే వీట్, గోధుమకు అది స్వల్పకాలిక రాత్రి అంటే పగటి కాలం ఎక్కువగా ఉంటుంది, రాత్రికాలం తక్కువగా ఉంటుంది. మిగతా వాటిలో బేరేజ్ చేసినప్పుడు వీటి యొక్క పంట కాలం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అది అక్కడ కరెక్ట్ ఆన్సర్ గోధుమ. అదేవిధంగా కన్వర్షన్ ఆఫ్ మిల్క్ టు కర్డ్ ఈజ్ డ్యూ టు అంటే పాలను పెరుగుగా మార్చేది ఏంటి? ఫంగైనా, ఫస్ట్ వన్, సెకండ్ వన్ వైరస్, థర్డ్ వన్ ప్రోటోజువా, ఫోర్త్ వన్ బ్యాక్టీరియా. సో మనకు తెలుసు పాలను పెరుగుగా మార్చేది బ్యాక్టీరియా. అది లాక్టోబాసిల్లస్ అనేటటువంటి బ్యాక్టీరియా పాలను పెరుగుగా మారుస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ద రూట్స్ ఆఫ్ ద ప్లాంట్ దట్ హ్యావ్ ద రైజోబియం బ్యాక్టీరియా ఈజ్ అంటే ద రూట్స్ ఆఫ్ ద ప్లాంట్ దట్ హ్యావ్ ద రైజోబియం బ్యాక్టీరియా ఈజ్ అంటే రైజోబియం అనే బ్యాక్టీరియా ఉండే వేర్లను కలిగిన మొక్క. అంటే ఏ మొక్క వేర్లలో రైజోబియం అనేటువంటి బ్యాక్టీరియా సహజీవనం చేస్తుంది. సో రైజోబియం బ్యాక్టీరియా అనేది సహజీవన బ్యాక్టీరియా. ఇది లెగ్యూమ్ కుటుంబానికి చెందినటువంటి మొక్కల వేర్ల బొడిపల్లో ఇది సహజీవనం చేస్తూ ఉంటుంది. సో లెగ్యూమినేసి కుటుంబానికి చెందిన మొక్కలు అంటే ఇక్కడ చూసినట్టయితే చిక్కుడు, బీన్స్, పప్పు దినుసులకు సంబంధించినటువంటి అన్ని మొక్కల వేర్లలో ఈ యొక్క రైజోబియం అనేటటువంటి బ్యాక్టీరియా సహజీవనం చేస్తూ వాతావరణంలో ఉన్నటువంటి అనురూపంలో ఉన్నటువంటి నత్రజనిని వేర్లలో స్థాపన చేస్తుంది. కాబట్టి దీన్ని నత్రజని స్థాపక బ్యాక్టీరియా అని కూడా అంటారు దీన్ని, రైజోబియంని. ఇది కేవలం చిక్కుడు జాతికి చెందినటువంటి మొక్కల వేర్లలో మాత్రమే అది సహజీవనం చేస్తూ మొక్కకి
నత్రజనిని అందిస్తూ ఇది మొక్క నుంచి ఆహారాన్ని గ్రహిస్తుంది. ఈ విధంగా ఉండేటటువంటి బ్యాక్టీరియాని సహజీవన బ్యాక్టీరియా అని కూడా అంటాం, సింబయాటిక్ బ్యాక్టీరియా. నెక్స్ట్ ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ కొన్ని ఏబిసి ఉన్నాయి, ఇక్కడ 1 2 3 ఉన్నది. ప్రొడ్యూసర్స్ అంటే ఏంటి? కన్జ్యూమర్స్, డీకంపోజర్స్. ఇది మనకి ఎకోసిస్టంలో వస్తుంది. ప్రొడ్యూసర్స్, ఒక ఎకోసిస్టంలో ప్రొడ్యూసర్స్ అని ఎవరు అంటారు, కన్జ్యూమర్స్ అని ఎవరిని అంటారు, డీకంపోజర్స్ అని ఎవరిని అంటారు చూద్దాం ఇక్కడ. సో ప్రొడ్యూసర్స్ అంటే ఒక ఆవరణ వ్యవస్థలో ఒక ఎకోసిస్టంలో ప్రొడ్యూసర్స్ అంటే ప్రొడ్యూస్ చేయడం, అంటే ఉత్పత్తి చేయడం. ఆహారాన్ని ఉత్పత్తి చేసేవి ఏంటివి? ప్రోటోజోవన్స్ కావు. బ్లూ గ్రీన్ ఆల్గే, శైవలాలు. సో బ్లూ గ్రీన్ ఆల్గే ఏం చేస్తుంది? కిరణజన్య సంయోగక్రియ, ఫోటోసింథసిస్. డ్యూ టు ఫోటోసింథసిస్ ద బ్లూ గ్రీన్ ఆల్గే ప్రిపేర్ ద ఫుడ్. సో ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఏకి 2. అంటే ప్రొడ్యూసర్స్ మీన్స్ బ్లూ గ్రీన్ ఆల్గే. కన్జ్యూమర్స్, హూ ఆర్ ద కన్జ్యూమర్స్? వినియోగించుకునేవాళ్ళు. వీటిని తినేది ఎవరు మరి? బ్లూ గ్రీన్ ఆల్గేని ఆహారంగా తీసుకునేది ఏంటి? ఇక్కడ చూసినట్టయితే ప్రోటోజోన్స్. సో ప్రోటోజోన్స్ ఆర్ డిపెండ్ ఆన్ ద బ్లూ గ్రీన్ ఆల్గే ఫర్ ఫుడ్. సో నెక్స్ట్ వన్ డీకంపోజర్స్. డీకంపోజర్స్ అంటే వాటిని విచ్ఛిన్నం చేసేటివి. సో ఫంగై ఈజ్ ద డీకంపోజర్. సో ఆన్సర్ వచ్చేసి ఏకి 2, బికి 1, సికి 3. సో A2, B1, C3. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తెలుగు మీడియంలో కూడా ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు. ఉత్పత్తిదారులుగా నీలి ఆకుపచ్చ శైవలాలు, వినియోగదారులుగా ప్రోటోజోవాలు, విచ్ఛిన్నకారులుగా శిలీంధ్రాలను ఇక్కడ గుర్తిస్తాం. నెక్స్ట్ వన్ ద కరెక్ట్ ఫుడ్ చైన్ ఈజ్. ద కరెక్ట్ ఫుడ్ చైన్ ఈజ్. ఇక్కడ దీంట్లో కరెక్ట్గా సరైనటువంటి ఆహార గొలుసు యొక్క క్రమాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. ద కరెక్ట్ ఫుడ్ చైన్ ఈజ్ ఇన్సెక్ట్స్, ప్లాంట్స్, ర్యాబిట్, డీర్. మీన్స్ ఇక్కడ ఇన్సెక్ట్స్ని ప్లాంట్స్ తింటాయా? కొన్ని ప్లాంట్స్ని ర్యాబిట్స్ తింటాయి కదా, మరి ర్యాబిట్ని డీర్ తింటారు. మరి ఇక్కడ స్టార్టింగ్ ఎవరు ఉంటారు? ప్రొడ్యూసర్స్ ఉంటారు. మరి ఇక్కడ ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు ఇన్సెక్ట్స్ కాదు కదా, ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు ప్లాంట్స్. కాబట్టి ప్లాంట్ అనేది ఫస్ట్ ఉండాలి. కాబట్టి ఈ ఆన్సర్ రాంగ్. సో నెక్స్ట్ వన్ సెకండ్ ఆప్షన్ చూసేటట్లయితే ర్యాబిట్ అనేది ఫస్ట్ ఉంది. సో ర్యాబిట్ ఇక్కడ ప్లాంట్స్. సో ప్లాంట్స్ అనేటివి ప్రొడ్యూసర్స్, ఇవి ఫస్ట్ ఉండాలి. ర్యాబిట్ అనేది కన్జ్యూమర్, సో ఇది సెకండ్ ఉండాలి. సో దిస్ వన్ ఆల్సో రాంగ్. సో నెక్స్ట్ క్యారెట్. క్యారెట్ని ర్యాబిట్ తింటుంది. మరి ర్యాబిట్ మీద కౌ డిపెండ్ అయ్యేది కదా? నో. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. నెక్స్ట్ స్మాల్ ఇన్సెక్ట్స్, ఫ్రాగ్, స్నేక్, పికాక్. సో స్మాల్ ఇన్సెక్ట్స్ని తినేది కన్జ్యూమ్ చేసేది ఫ్రాగ్ను కన్జ్యూమ్ చేసేది స్నేక్ని కన్జ్యూమ్ చేసేది పీకాక్. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఫుడ్ చైన్. చిన్న కీటకాలను మరి కప్ప తింటుంది, కప్పను పాము తింటుంది. సో పాముని నెమలి ఆహారంగా తీసుకుంటుంది. కాబట్టి దిస్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నేచురల్ సెలెక్షన్, ద ఫేమస్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ వాజ్ ప్రపోజ్డ్ బై. సో నేచురల్ సెలెక్షన్, the famous theory of evolution was proposed by first option Jean Baptiste Lamarck, August Weismann second option, third one Charles Darwin, fourth one Mendel. సో ఇక్కడ మనం ఒకసారి ఈ ఆన్సర్స్ను పరిశీలించినట్లయితే ప్రకృతి వర్ణం అనే జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త జీన్ బాప్టిస్ట్ లామార్క్ కాదు. సో అదేవిధంగా ఆగస్ట్ వైజ్మెన్, ఇతను జర్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది, ఇది కూడా కాదు. ఇది చార్లెస్ డార్విన్ అనగానే మనకి గుర్తొచ్చేదే ప్రకృతి వర్ణ సిద్ధాంతం. అదేవిధంగా మెండల్ ఇతను జన్యుశాస్త్ర పితామహుడు. జన్యుశాస్త్రం మీద పరిశోధన చేశాడు, సంకరణం మీద ప్రయోగం చేశాడు. కాబట్టి ఇతనికి దీనికి సంబంధించినటువంటిది కాదు. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చార్లెస్ డార్విన్. నెక్స్ట్ వన్ వచ్చేసి 145. ఇక్కడ అంటే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ద సైంటిస్ట్ హూ డిస్కవర్డ్ దట్ లైటనింగ్ కన్సిస్ట్ ఎలక్ట్రిసిటీ. సో లైటనింగ్ కన్సిస్ట్ ఎలక్ట్రిసిటీ అనేది ఎవరు కనుగొన్నారు? ఇక్కడ మెరుపులలో ఉండేది విద్యుత్ అని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్.
సో మిగతా శాస్త్రవేత్తలు దీనికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. గాల్వానా కానీ, తర్వాత ఆంపియర్ కానీ, జార్జ్ ఓమ్ కానీ. సో మెరుపుల్లో విద్యుత్ ఉన్నది అని కనుగొన్నది మాత్రం బెంజమిన్ ఫ్రాంక్లిన్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ బోధనా పద్ధతులకు సంబంధించినటువంటిది ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ. ద అకాడమిక్ స్టాండర్డ్ నాట్ బిలాంగ్స్ టు సైన్స్ అకార్డింగ్ టు న్యూ సైన్స్ టెక్స్ట్ బుక్స్. సో యాజ్ పర్ న్యూ సైన్స్ టెక్స్ట్ బుక్స్ which is not academic standard. Asking questions, experimentation, communication through model making. Fourth one is manipulation. So which one is not belongs to academic standard as per new science textbooks? So here manipulation is wrong. Manipulation is the answer. So it is not a academic standard. నూతన విజ్ఞాన శాస్త్ర పాఠ్యపుస్తకాల ప్రకారం కింది వన్లో ఏది సైన్స్కు సంబంధించిన విద్యా ప్రమాణం కాదు అంటే, మనం ప్రశ్నించడం విద్యా ప్రమాణం అవుతుంది, ప్రయోగాలు చేయటం విద్యా ప్రమాణం అవుతుంది, సముదాయాలను వేరు చేయడం ద్వారా భావ ప్రసారం చేయటం కూడా విద్యా ప్రమాణం అవుతుంది. కానీ హస్తలాఘవం అంటే మామూలుగా చేతులతో ఏదైనా చేసినట్లయితే మ్యానిపులేషన్, అది విద్యా ప్రమాణం కిందికి రాదు. సో హియర్ the three-dimensional teaching aid among the following is. So here which one is the three-dimensional teaching aid? So television, computer and blackboard, specimen. So here television is two-dimensional, computer two-dimensional, blackboard also two-dimensional. A specimen only three-dimensional teaching aid. సో ఇది టెలివిజన్ కానీ, కంప్యూటరు, నల్లబల్ల ఇవన్నీ 2 డైమెన్షనల్లో ఉండే బోధనోపకరణాలు. సో మోడల్ ఒక మచ్చుక అనేది చూసినట్లయితే డైరెక్ట్ స్పెసిమెన్ చూపిస్తే అది 3 డైమెన్షనల్లో ఉంటుంది. నెక్స్ట్ ఏ టీచర్ వాష్డ్ ద వూండ్ విత్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అండ్ దెన్ కవర్డ్ ద వూండెడ్ విత్ ఏ కాటన్ డిప్డ్ ఇన్ సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ యాజ్ ఎ ఫస్ట్ ఎయిడ్ for the accident occurred in laboratory. Then the type of accident is. So what type of accident occurred in the laboratory? So what type of first aid is occurred? You have to observe and think that. So burns from phosphorus, burns from alkalines, burns from acids, acid in eye. So which is the right answer here? So first one is the right answer. Phosphorus వల్ల కాలిన గాయం. సో బర్న్స్ ఫ్రమ్ ఫాస్ఫరస్ అంటే ఒక ప్రయోగశాలలో జరిగిన ప్రమాదానికి ప్రథమ చికిత్సగా ఉపాధ్యాయుడు గాయాన్ని నీటితో బాగా కడిగి తర్వాత సిల్వర్ నైట్రేట్ ద్రావణంలో ముంచి దూదితో గాయాన్ని కప్పాడు. సో ఇది ఈ సిల్వర్ నైట్రేట్ అనేది ఫాస్ఫరస్ వల్ల కాలిన గాయాలకు మాత్రమే యూజ్ చేస్తారు. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ లర్నింగ్ అబౌట్ డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్ ఆఫ్ బర్డ్స్ డ్యూరింగ్ ఎ ఫీల్డ్ విజిట్ టు ఎ బర్డ్స్ శాంక్చురీ ఈజ్ దిస్ టైప్ ఆఫ్ లర్నింగ్. సో హియర్ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ అబ్జర్వ్ ద బర్డ్స్ డ్యూరింగ్ ఫీల్డ్ విజిట్స్. ఎక్కడ వేర్ టు ఎ బర్డ్ శాంక్చురీ. ఈజ్ దిస్ టైప్ ఆఫ్ లర్నింగ్? Is this type of learning? Which type of learning? Learning by doing, learning by observation, learning through peer group, learning by reading. So here field visit, here also you observe that field visit under comes observation. So learning by observation is the right answer. సో ఒక విద్యార్థి పక్షి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. సో దేనికోసం? పక్షుల యొక్క ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకోవడం కోసం. ఇది ఏ రకమైన అభ్యసనం అవుతుంది అంటే పరిశీలించడం ద్వారా నేర్చుకోవడం అవుతుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పర్పస్ ఆఫ్ ద ఫార్మేటివ్ ఎవాల్యూషన్. సో ఫార్మేటివ్ ఎవాల్యూషన్ యొక్క అంశం కానిది. It is not a purpose of the formative evaluation. So first one,
to decide the rank of the student in a class, to make necessary changes in teaching strategies, to get feedback about learning student at different stages of teaching, to improve the quality of teaching learning process. సో క్లియర్లీ మనకి తెలిసి ఇక్కడ మనం ఫార్మేటివ్ అసెస్మెంట్ చేసేది ర్యాంకుల కోసం కాదు. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో కింది వన్లో నిర్మాణాత్మక మూల్యాంకనం యొక్క ముఖ్య ఉద్దేశం కానిది ఏంటంటే తరగతి విద్యార్థి యొక్క ర్యాంకును నిర్ణయించడం కాదు, మన యొక్క టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో మార్పులు చేసుకోవడానికి, అదేవిధంగా ఏ వివిధ దశలలో విద్యార్థి యొక్క అభ్యసనాన్ని మనం పెంపొందించడానికి, ఇంకా మన యొక్క టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో మన యొక్క క్వాలిటీని నాణ్యతను పెంచుకోవడానికి మనం నిర్మాణాత్మక మూల్యాంకనం ఫార్మేటివ్ అసెస్మెంట్ని చేస్తాం. కృష్ణారావు గారికి ధన్యవాదాలు. ఇలాగే మీలో ఎవరైనా సరే ఏ సబ్జెక్టు సంబంధించిన బిట్లనైనా మీరు చక్కగా వివరిస్తాము అంటే మీకు కూడా ఛాన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇప్పటివరకు మీరు ఆదరిస్తున్నందుకు ధన్యవాదములు. చూస్తూనే ఉండండి ఆదిత్య ఛానల్.